ప్రభు నామనకు ఘనత కలుగును గాక. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుంటున్నాం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములకి మ్రాను తీసుకొని వచ్చి మీరు మీ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం ఏమనగా, బబులోను ప్రభుత్వం నుంచి విడుదల పొంది వచ్చినటువంటి యూదులు కోరేషు ఏలుబడి యందు కోరేషు రాజు యొక్క ఆజ్ఞ చొప్పున ఇశ్రాయేలీలో ఎవరెవరు తమ దేశమునకు వెళ్ళి తమ దేవుని మందిరం కట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బయలుదేరి రావచ్చని ఆజ్ఞ చొప్పున వాళ్ళు బయలుదేరి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు బయలుదేరి తమ దేశమునకు వచ్చి మందిరం పని చేయాలని ఆశపడినప్పటికీ కొన్ని ఆటంకాలు, అంతకుముందు ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని జనాంగం మేము కూడా కలిసి ఇంత పని చేస్తామంటే వీరు వద్దన్నారు. అందుకని ఆటంకాలు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మందిర పనికి ఆటంకం కలిగినప్పుడు వీరేం చేశారంటే వీరికి ఇల్లు కట్టుకోవటానికి చూసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మందిర పని ఆగిపోయింది. వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లులు కట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు సెలవిస్తున్నాడు ఏమని, మీరు నా మందిరం పని ఆపివేసి మీ పనులు మీరు చేసుకుంటున్నారా? మీ పనులు సక్రమంగా జరగవు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యెహోవా ఏమంటున్నాడంటే, విస్తారముగా కావలసిన మీరు ఎదురు చూచిరి కానీ కొంచెమే పండిను. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతన అని మీరు అడుగుదరు. యెహోవా అడుగుచున్నాడు, మా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుచుట చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను ఆకాశం మంచు కురవకుండా ఉన్నది, భూమి పంట ఇవ్వకుండా ఉన్నది. నేను భూమికి పర్వతమునకు అనావృష్టి కలుగు చేసి ధాన్యం విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించుట విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామం పుట్టించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వాక్యంలో బాగా మనం చూసినట్టయితే, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళ పనులు చేసుకుంటున్నారే కానీ దేవుని కార్యం చక్కగా చేయలేకపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము వారి మీదకి వచ్చినట్లు గమనిస్తున్నాము. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన నిర్వర్చం గురించి మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సపీరాలను చూస్తున్నాం. వారు సంఘంలో కలిసిన తర్వాత అందరితో కూడా వాక్యానుసారమైన జీవితం జీవించాలని కోరుకున్నారు. ఎవరికి వారికి కలిగినవన్నీ వారు అమ్మి ఇతరులకు అపోస్తల పాదములు ఎద్దపెట్టి అందరూ సమృద్ధిగా జీవిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ అననీయ సపీరాలు కూడా భూమి అమ్మి ఆ వెలలో దేవుడికి ఇవ్వాలని అనుకున్నారు. అయితే వారు అమ్మిన తర్వాత వారిలో అపవాది ప్రవేశించి అందులో కొంత దాచిపెట్టి ఇస్తున్నట్టుగా గమనిస్తున్నాం. మరి అననీయ ఆ సొమ్ము తీసుకొచ్చి మా పేతురు పాదములు ఎద్దపెడితే, అననీయ ఇందుకే మీరు ఆ స్థలం అమ్మితిరా అని అడిగినప్పుడు అవును ప్రభు అని చెప్పాడు. కానీ అతను అబద్ధం చెప్పాడని నువ్వెందుకు ఇంత ధైర్యంగా పరిశుద్ధాత్మనికి విరోధంగా అబద్ధం ఆడావు అని చెప్పినప్పుడు వెంటనే అతడు అక్కడే పడి చనిపోతున్నట్లుగా చూస్తున్నాం. యవనస్తులు లేచి అతన్ని బట్టలో చుట్టేసి తీసుకెళ్ళి పాతి పెట్టిరి అని జరిగినది ఎరగక మరి ఆ సపీరా వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. సపీరా, ఇందుకే మీరు ఆ పొలం అమిత్రా అంటే అవును ప్రభు అంటున్నది. కానీ నీవు ఎందుకు మీరిద్దరు ఏకీభవించి దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడాలని ప్రయత్నం చేశారు? నీ పెడిమిటి నీ మోసుకొని పోయిన వారు అక్కడనే ఉన్నది, నువ్వు కూడా పో అనగానే వెంటనే ఆమె కూడా పాదములు ఎద్దపడి ప్రాణం విడిచారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళ సంఘంలో ఉన్న వారికి అందరికీ ఈ కార్యములను బట్టి భయం కలిగను అని మనం గమనిస్తున్నాం. వారు దేవునికి వ్యతిరేకంగా అశ్రద్ధగా దేవుని కార్యములు జరిగించినందున దేవుడు వారికి వెంటనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో చాలామంది దేవుని కార్యం దేవుని ఎదుట
అబద్ధం ఆడుతూ ఉంటారు. అది పరిశుద్ధాత్ముడు మనతో చెప్తూ ఉంటాడు, ఇది అబద్ధము, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఏమీ చేయలేము. మనం వారి గురించి ప్రార్థన చేయటం తప్ప ఇంకేం చేయలేము. మీరు అబద్ధం ఆడుతున్నారని దేవుడు చెప్తున్నాడని మాత్రం చెప్తాము. అలా దేవుని భయం లేకుండా దేవుని కార్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది కొన్నిసార్లు మనం విని ఉన్నాం మీటింగ్స్లప్పుడు ఏం జరుగుతుంది, కానుకలు పట్టేవాళ్ళు ఒక డబ్బా మోసం చేశారు, ఒక డబ్బా తట్టి వేశారని చెప్తున్నారు. నిజంగా అట్లా చేసేవారికి వెంటనే ఇప్పట్లో దేవుడు శిక్ష ఇవ్వటం లేదు, కానీ ఆది అపోస్తల కాలంలో శిక్ష ఇచ్చేవాడు. వాళ్ళు తట్టి వేసినా, వాళ్ళు మోసం చేసినా, ఎత్తివేసినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. యెహోవా కన్నుదృష్టి భూలోకం అంతటా సంచారం చేయను, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తుండేనని మనము ఎరిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని సన్నిధిలో ఆయనకి చేయవలసినటువంటి పని చేయకపోతే, ఒప్పందం ప్రకారం చేసుకోకపోతే అది శాపమని మనం ఎరిగి ఉన్నాం. దేవునికి మొక్కుబళ్ళు చేసుకొని దాని ప్రకారంగా జరిగించలేని వారు ఎంతోమంది ఉన్నారు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనేటటువంటి ఆయన దేవునితో ఒప్పందం చేసుకున్న ప్రకారంగా తనకు ఒక కుమార్తెను దేవునికి బలిగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ దినం మనం తీర్మానం తీసుకుంటాం. మేము కష్టాలు వచ్చినప్పుడు మేము మా పిల్లల్ని దేవునికి ఇచ్చేస్తాము, సమర్పిస్తాం. వాడిని బ్రతికించు ప్రభు అని అడుగుతారు. వాడు బ్రతికి బాగా అయిన తర్వాత వాడిని గురించి మర్చిపోతారు, తీసుకున్న ఒప్పందం మర్చిపోతారు. లేదా నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉంటాను అని అనుకుంటారు. మరి వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ పని వెంటనే అయిందంటే ఉపవాసం మానేస్తారు. ప్రియమైనటువంటి దేవులారా, కొన్ని నిబంధనలు, కొన్ని కట్టడలు దేవునితో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తర్వాత దాన్ని మర్చిపోతూ ఉంటారు. అది ఎంతో శాపమని, యెహోవా పని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా మందిరం కట్టడానికి వచ్చిన వారు దాని కొరకు పోరాడకుండా వారు ఇల్లు కట్టుకున్నారు. అందువల్లనే దేవుడు వాళ్ళకి క్షామం కలిగి చేశారు, హింస కలిగి చేశారు. వాడు చేయలేకపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినము మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవునితో తీసుకున్నటువంటి ఒప్పందములు ఖచ్చితంగా ఆయన కొరకు మనం తీర్చేవారుగా ఉండాలి. మీరు తీసుకోలేకపోతే నువ్వు ఒప్పందం చేయొద్దు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన జీవితాలు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో గమనించుకొని ముందుకు పోవటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. మా మాటలు అవునండి అవును, కాదండే కాదు అని ఉండాలని మీరు సెలవిస్తున్నారు. అలాంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నా తండ్రి. ఇశ్రాయేలీలు దేవుని మందిర పని అశ్రద్ధ చేసి వారి సొంత పని చేసుకున్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు ప్రభువా. మేము కూడా అలాంటి ఆయన శిక్షకు పాత్రలం కాకుండా మీరు మాకు సహాయం చేయమని, దీవించమని, మీతో చేసుకున్న ఒడంబడిక చొప్పున మేము సత్యంగా నడుచుకున్నట్టుకును, జీవించుకున్నట్టుకును, నీ ఇద్దరి నుంచి దీవెనాశీర్వాదములు పొందుకున్నట్టుకును మాకు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.